చూసుకుంటే కనుక వరంగల్ సభ గ్రాండ్ సక్సెస్. నెక్స్ట్ కేసీఆర్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ కేసీఆర్ ఏం చేయబోతుండు అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే కేసీఆర్ ఒక మాస్టర్ ప్లాన్తో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. లిటరల్గా కనుక చూసుకుంటే ఫామ్ హౌస్లో ఉండే ఏదో పెద్ద ఒక మ్యాజిక్ చేస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. లేకపోతే 15 నెలల నుంచి 10 నెలల నుంచి ఫామ్ హౌస్ నుంచి బయటికి రాని కేసీఆర్ జనాల్ని ఇంత అట్రాక్ట్ చేస్తుండు. సో జనాల్ని ఇంత మమేకమై జనాల్లో ఇంత మార్పు తీసుకొచ్చిండు. సో జనాలంతా కేసీఆర్ కావాలి అని చెప్పేసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళి అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. దట్ ఈస్ కేసీఆర్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇదిలో ఉంటే చాలామంది అధికార పక్ష నేతలు మాట్లాడుతున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నువ్వు ఇక్కడికి వచ్చి నీతి సూక్తులు చెప్తూ కానీ ఫస్ట్ నువ్వు ఫామ్ హౌస్ నుంచి బయటగా ప్రజల కోసం పోరాడు. సో మేము తప్పులు చేసిన అంటున్నావు కదా, సో మేము చేసిన తప్పులు ఏంటి నువ్వు డైరెక్ట్ మాట్లాడు, డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. అంతేగాని చెప్పేసి నువ్వేదో మీటింగ్ పెట్టేసి నువ్వేదో మాట్లాడి ఇప్పుడు 15 నెలల తర్వాత వచ్చేసి నువ్వు ఇది చేసింది కాంగ్రెస్ పార్టీ, అది చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇది చేసింది అని చెప్పేసి చెప్తున్నావు కదా. డైరెక్ట్ ఇప్పుడు మేము ఒక తప్పు తీసుకున్నాం, ఒక నిర్ణయం తీసుకున్నాం, సో దీంట్లో లోపాలు ఉన్నాయి, దీంట్లో ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ చెప్తే అయిపోతుంది కదా. నువ్వు 15-16 నెలల దాకా వచ్చేసి ఎన్ని ఇష్యూస్ జరిగిన దాని రెస్పాండ్ కాకుండా 16 నెలల నుంచి గవర్నమెంట్ జీతం దొబ్బి తిని ఫామ్ హౌస్లో పండుకుంటూ కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, కొంతమంది నాయకులు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో లిటరల్గా మాట్లాడుకుంటే మరి ఇదే విషయం మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ ఒకటి హ్యాండిల్ వచ్చేసి మరి ప్రజాపాలన బాగుందా, మామూలు ప్రజాపాలన బాగుందా, లేకపోతే ఫామ్ హౌస్ పాలన బాగుందని చెప్పేసి ట్విట్టర్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఒక రకమైన కాంగ్రెస్ నాయకులు ఒక రకమైన ఆందోళన కలుగుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అలజడి లాంటిదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది ఫామ్ హౌస్ పాలన బాగుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అరే మేము ఇంత కష్టపడుతున్నాం, రైతులకు అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మరి మా పాలన ఎందుకు బాగుండట్లేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా మొత్తం మింగుడు పడినట్టుగా మనకు అర్థమవుతుంది. లిటరల్గా మనం మాట్లాడుకుంటే మరి నిజంగానే కనుక చూసుకుంటే మరి ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజాపాలన బాగుందా అనే అంశాలను మనం మాట్లాడుకుంటే గుడ్డి కన్నా మెల్లనేమని చెప్పేసి మనకు ఒక ఓల్డ్ సామెత ఉంటుంది కదా. సో అది ఈ విషయంలో మొత్తం కూడా అమలవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు విషయం తీసుకుందాం అనుకో, సపోజ్కి 100,000 ఎకరాలకి ఇచ్చిండు కేసీఆర్. సో నువ్వు వస్తే మేము 10 ఎకరాలకా 12 ఎకరాలకా సో మేము లిమిట్ పెడతాం, సో మేమైతే అందరికీ ఏమి చెట్లకు పుట్లకు గుట్లకు ఏమి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పి అధికారంలో రావడం జరిగింది. సో ఆ దేవుడు ఎరుగు ఇప్పుడు సరే 100 ఎకరాలకి ఇచ్చిండా 1000 ఎకరాలకి ఇచ్చిండా సెకండరీ థింగ్, కాకపోతే అందరికీ మాత్రం టైం టు టైం వచ్చేది. బట్ ఇప్పుడు కనుక చూసుకుంటే రేవంత్ రెడ్డి 3 ఎకరాల వరకే ఆపేసిండు, 3 ఎకరాల వరకే క్లోజ్ చేసిండు. సో మా రైతు బంధు డబ్బులు ఎక్కడా, లాస్ట్ టైం చూసుకుంటే రైతు బంధు డబ్బులు రాలేదు, ఇప్పుడు రైతు బంధు డబ్బులు రాలేదు, ఏంది మా పరిస్థితి అని చెప్పేసి కూడా చాలా మంది రైతులు కూడా బాధపడుతున్నారు, అర్థమవుతుంది. కేసీఆర్ గుర్తు చేసుకున్నట్టు కూడా అర్థమవుతుంది. ఎట్లా మాట్లాడితే ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ 16 నెలలు 2-3 సార్లు రావాల్సిన రైతు బంధు రాలేదు, ఏమీ రాలేదు. లిటరల్గా మనం మాట్లాడుకుంటే లాస్ట్ టైం ఇచ్చింది కూడా ట్రెజరీ నిధులు. అప్పుడు ఎలక్షన్ టైం వచ్చేసి ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పోయి కంప్లైంట్ చేసిరు, అదే ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు అమౌంట్ రిలీజ్ చేసి మొత్తం వాళ్ళ మెప్పు పొంది ఓట్లు పడేలా చేసుకుంటారని చెప్పేసి కాంగ్రెస్ కంప్లైంట్ చేస్తే అవి ఆగిపోయినాయి. తర్వాత వచ్చేసి కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం వచ్చినాక కొన్ని రోజుల తర్వాత అవే నిధులు విడుదల చేసి రైతు భరోసా కాదు రైతు బంధు కిందనే ఇచ్చిరు, 5,000 కిందనే ఇచ్చినట్టు. సో ఇది ఇలా ఉందన్నట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైతు బీమా, ఇంకా రైతు రుణమాఫీ కావచ్చు, ఇంకా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఎన్ని 24 గంటల కరెంట్ కావచ్చు, ఎన్ని కనుక చూసుకుంటే లాస్ట్ టైం వచ్చిన మ్యాక్సిమం కూడా ఈ టైం రావట్లేదు అని చెప్పేసి రైతులు కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకా చెప్పడం మర్చిపోయినా మహిళలకు కూడా 2,500 ఇస్తారని చెప్పి పిల్లలకు విద్యార్థులకు స్కూటీస్ ఇస్తామన్నారు, ఎన్నెన్నెన్నెన్నో హామీలు చేసిరు, ఏ ఒక్కడికి నెరవేర్చట్లేదు. అరే బాబు ఏంద్రా బాబు అనవసరం ఇట్లా తీసుకొచ్చుకున్నాం, ఎందుకన్నా కేసీఆరే బెటర్ కాదని చెప్పేసి అనుకుని కేసీఆర్ సార్ ఎక్కడున్నారు మీరు, కేసీఆర్ సార్ మీరు రావాలని చెప్పేసి జనాలంతా కూడా కేసీఆర్ని కోరుకోవడం జరిగింది 100%. బట్ కేసీఆర్ ఏం చేస్తుంది ఇక్కడ, కేసీఆర్ అందరూ కోరుకున్నప్పుడు కేసీఆర్ కూడా వచ్చేసి మరి ఇప్పుడు సరే నేను ఇన్ని రోజులు ఏదో అయింది పోనీ ఒక 15 నెలలు అయితే ఎట్లాగ ఉన్నది, సరే నన్ను వ్యతిరేకించారు, సరే నన్ను వ్యతిరేకించిన 10 సంవత్సరాల తర్వాత నన్ను వ్యతిరేకించి నన్ను ఇంటికాడ కూర్చోబెట్టారు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసుకున్న 16 నెలలకే వద్దనుకుంటారు కానీ నన్ను కావాలనుకుంటారు కానీ నేను ఈ ప్రజల కోసం వస్తా, ఈ ప్రజల కోసం ఏదో ఒకటి చేస్తా, ప్రజల కోసం పోరాడదని చెప్పేసి కేసీఆర్ ఈసం అంతా కూడా అనుకోవట్లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే విషయంగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని ఒప్పుకుంటారు, సరే వాళ్ళు తప్పు చేసిరు, సో జనాలు నా మీద కోపంతో ఓటేసారు, సో నన్ను
నన్ను ప్రతిపక్ష హోదాలో ఉంచారని చెప్పేసి అంటారు. వాళ్ళు తప్పు తెలుసుకోరు కదా, తప్పు తెలుసుకుని కేసీఆర్ సార్ మీరే రావాలి, కేసీఆర్ సార్ మీరే రావాలని చెప్పేసి అంటారు కదా. మరి ఇప్పుడైనా వస్తే ఏమవుతుందని చెప్పేసి చాలా మంది కూడా విశ్లేషణ మాట్లాడడం జరుగుతుంది. హైడ్రా పేరుతోటి 100 ఇండ్లు గొలగొట్టుడు, మూసీ పేరుతోటి 100 ఇండ్లు గొలగొట్టుడు, ఒకడు చిన్న పాన్ డబ్బా గొలగొడుతుంటే కేసీఆర్ సార్ మీరు ఎక్కడ, కేసీఆర్ సార్ మీరు ఎక్కడ, కేసీఆర్ సార్ మీరు ఎక్కడ అని చెప్పేసి అంటుండు అని చెప్పేసి మనకు రజతోత్సవ మీటింగ్లో కేసీఆర్ చెప్తుండు. కేసీఆర్ చెప్తున్న విషయం ఏంటంటే కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. నాకైతే లెటర్ కనుక అర్థం కాలేదు, కత్తి ఏంది యుద్ధం ఏంది లెటర్ మాట్లాడుకుంటే. ఇప్పుడు కేసీఆర్ లేని లోటు వాళ్ళకి తెలుస్తుంది, కేసీఆర్ కావాలనుకుంటారు. మరి ఇంకా కూడా వచ్చేసి ఇంకా కలుగుతాను వాళ్ళ మీద కోపం ఉంది, సో నన్ను ఒడగొడతారని చెప్పేసి అనుకుంటే ఎవడు కూడా ఏమి చేయలేడు. ఎంత పెద్ద తోపు లీడర్ కావచ్చు, ఎంత పెద్ద మాస్ లీడర్ కావచ్చు, ఎవడు కూడా ఎప్పుడో ఒకసారి ఓడిపోవాల్సిందే. ఈ శాశ్వతంగా ఎమ్మెల్యేగా శాశ్వతంగా సీఎం కావాలని చెప్పేసి ఎవరు కూడా ఉండరు. ఎవరో ఒకరు ఎప్పుడో ఒక టైంలో ఓడిపోతూనే ఉంటారు, అది కామన్. దాన్ని లైట్ తీసుకొని ప్రజల కోసం పోరాటం జరిగింది. ఎందుకంటే ప్రజలు కావాలని కోరుకున్నప్పుడు వస్తే అయిపోతుంది కదా, ప్రజలు కావాలని కోరుకున్నప్పుడు ప్రజల కోసం పోరాడితే అయిపోతుంది అని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకులు కూడా చాలామంది కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ మొండి పట్టుదల ఉంచకూడదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. లిటరల్గా మాట్లాడుకుంటే కేసీఆర్ కావాలి అనుకున్నప్పుడు మరి కేసీఆర్ వస్తే ఏమవుతుంది? సరే కేసీఆర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుని మనం మాట్లాడుకున్నాం. సరే ఒక ప్రెస్ మీట్, ఇప్పుడు ఒక ఇష్యూ జరిగింది, ఇప్పుడు ఎస్సీలో ఒక ఇష్యూ జరిగింది. ఏమైంది? 400 ఎకరాలు మొత్తం కూడా వాళ్ళు ఒక కంపెనీకి అప్పయ్యేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్లాన్ చేసినట్టు తెలిసింది. మరి ఖండించవచ్చు కదా. ఇప్పుడు సపోజ్ కింద ఫామ్ హౌస్గా మీడియాని పిలిపించుకొని బాబు నువ్వు అట్లా చేయకూడదు, ఇది ఆ ల్యాండ్, ఇది ఆ ల్యాండ్, సో ఇది ఎస్సీకి సంబంధించిన ల్యాండ్ అని చెప్పేసి ఖండించవచ్చు. అది లేదు. హైడ్రా పేరుతోటి, మూసీ సుందరీకరణ పేరుతోటి 100,000 ఇళ్ళు కూలగొడుతున్నారు. వాళ్ళు పాప నిరాశ్రయులు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ అరణ్య రోదనైతే వాళ్ళ పాపం తట్టుకోలేకపోతున్నారు. కింద పడి చిన్నపిల్లలా గేడుస్తున్నారు. మరి అప్పుడైనా రియాక్ట్ కావచ్చు, అప్పుడు రియాక్ట్ అయిపోయి ఇంకేముంది. ఇప్పుడు రైతు బంధు రాలే, రుణమాఫీ కాలే, కళ్యాణ లక్ష్మి రాలే, షాదీ ముబారక్ రాలే, అది రాలే, ఇది రాలే, బతుకమ్మ చీరలు కూడా రాలే. మరి అప్పుడైనా రియాక్ట్ కావచ్చుగా, అప్పుడు రియాక్ట్ కాల. ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు మీటింగ్ పెట్టేసి మీరు ఇంత తప్పు చేసి ఇప్పుడు అర్థమవుతుందంటే, ఇప్పుడు విషయం ఏంటంటే తప్పు చేసిందని తెలిసినప్పుడు మరి ఎక్కడో ఒక రియాక్ట్ కావచ్చుగా అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. లిటరల్గా మనం మాట్లాడుకుంటే నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతుంది, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ దిక్కువల్ల పార్టీ కావచ్చు, ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే వాళ్ళు తప్పు చేసిరు, వాళ్ళు తప్పు చేసామని ఒప్పుకున్నారు, మా తరపున మాట్లాడని చెప్పేసి అనుకుంటున్నారు. మరి అప్పుడు వచ్చి మాట్లాడచ్చుగా, అది ఉండదు. మళ్ళీ ఇప్పుడు మేము కష్టపడాల్సిన అవసరం లేదు, సో ప్రజల మద్దతు ఉంది, అందుకే మాకు ఇంతమంది వచ్చిరు జనం అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పడితే బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఓకే, 100% బీఆర్ఎస్ వస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ పార్టీపై అభిమానం ఉందని చెప్పేసి మనం మాట్లాడుకుందాం కొద్దిసేపు వరకు. సో మరి దాన్ని క్యాష్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయి, సపోజ్కి ఏదో ఒక ఇష్యూ ఉందనుకో, ఆ ఇష్యూ అమ్మటి ఉండాలి. అరే ఏదైనా కూడా మన కేసీఆర్ సార్ ఎమ్మటే అవుతుంది, ఆయన అధికార పక్షమైన ప్రతిపక్షమైన ప్రజల అంటే ఉంటాడని చెప్పేసి ఒక భరోసా కల్పించారు కదా తెలంగాణ ప్రజలకు. అరే మా కేసీఆర్ సార్ మా ఎమ్మటే ఉండు, ఈ రేవంత్ రెడ్డి ఏంది అని చెప్పేసి అనిపించుకోవచ్చు కదా. అది ఉండదు. ఏదో ఒక మీటింగ్ పెట్టుడు, 2 సార్లు అసెంబ్లీకి రావడంతో అయిపోయిందని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా, ఇప్పుడు 10 లక్షల మంది వచ్చినా, 20 లక్షల మంది వచ్చినా, మనం అంత దాంతో ఇప్పుడు ఎట్లా అంటే చూసుకునే కనుక ఈ 10 లక్షల మంది, 20 లక్షల మంది, 30 లక్షల మంది జనాలు వస్తారు. జనాలు రారని కాదు, ఎవరికైనా ఏ పార్టీ మీటింగ్ పెట్టినా వస్తారు. కానీ మనం ప్రజలతో ఏ విధంగా మమేకమైపోతున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు అడుగుతారు ప్రజలపైన? సంవత్సరం అలిగిండు, ఎన్ని అడుగుతారు? ఇక జీవితాంతం ఫామ్ హౌస్లోనే ఉంటాడా అని చెప్పేసి మనం చాలా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ చెప్తుండు, సరే నేను సంవత్సరం వరకు డిస్టర్బ్ చేయనని చెప్పేసి అన్నాడు. నువ్వు డిస్టర్బ్ చేయకు, ఏంటి ఆ పరిస్థితి ఏంది? డిస్టర్బ్ చేయాలి. మరి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మరి దానిపై రియాక్ట్ కావాలి. నేను డిస్టర్బ్ చేయను నేను అనుకుంటే అది కరెక్ట్ కదా. నాకు తెలిసినంతవరకు అయితే అవకాశం ఇచ్చి నువ్వు మరి రియాక్ట్ కావచ్చు కదా. ఎన్ని ఇష్యూస్ వచ్చినాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అలా అని చెప్పేసి తెలంగాణ మొత్తం నాశనం అవుతున్నా కూడా నేను సంవత్సరం టైం ఇచ్చినా ఇక నేను వాటిపై మాట్లాడని చెప్పేసి అంటే ఎంతవరకు కరెక్ట్? అది 100% కరెక్ట్గా అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు. చంద్రబాబు నాయుడు ఓడిపోయిందని చెప్పేసి ఫామ్ హౌస్ కూర్చున్నా, రాజశేఖర రెడ్డి ఓడిపోయిందని చెప్పేసి ఫామ్ హౌస్ కూర్చుండా. తప్పులు చేస్తే ఎవరైనా ప్రశ్నిస్తూనే ఉంటారు, తప్పులు చేస్తే ఎవరైనా విమర్శిస్తూనే ఉంటారు. అది రాజకీయ నాయకుల లక్షణం. అది కేసీఆర్ తినేది కదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. 100% కేసీఆర్కు తెలుసు, అది తెలుసు, కానీ చేయడంతే అది విషయం అన్నట్టు.
కాబట్టి ఇకపైన కూడా మరి ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల తరపున ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు ఏ విధంగా కేసీఆర్ భరోసా కల్పిస్తారో మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.